మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. 4 నెలల కిందట సంచలనం సృష్టించిన ర్యాష్ డ్రైవింగ్ కేసులో బోధాన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. షకీల్ కొడుకు రహీల్ ను పోలీసులు ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. ప్రజాభవన్ దగ్గర భారీ గేట్ ను ఢీకొట్టిన కేసులో రహీల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు రహీల్ ను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. గత ఏడాది డిసెంబర్ 24న జరిగిన పంజాగుట్ట హిట్ అండ్ రన్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం రహీల్ అమీర్ దుబాయ్ పారిపోయారు. రహీల్ కేసు అనంతరం ఊహించని పరిణామాలు తెరపైకి వచ్చాయి. రహీల్ దేశం దాటడంతో అధికారులు సాయపడినట్టు తేలింది. ఈ ఘటన అనంతరం పంజాగుట్ట బోధాన్ సిఐలు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. షకీల్ కుమారుడు విదేశాలకు పారిపోవడానికి సహకరించారని తేలడంతో వారిని అరెస్ట్ చేశారు. యాక్సిడెంట్ తర్వాత సోహైల్ ను పంజాగుట్ట ఠాణాకు కానిస్టేబుల్ తరలించారు. అంతలోనే మాజీ ఎమ్మెల్యే షకీల్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కానీ ఠాణాలో ఏ మంత్రాంగం జరిగిందో ఏమో కానీ సోహెల్ బదులు షకీల్ ఇంట్లో పని మనిషిని కేసులో చేర్చారు పోలీసులు. సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యే కుమారుడు విదేశాలకు పారిపోయాడు. ఈ వ్యవహారంలో సిఐ, నైట్ డ్యూటీ ఎస్ఐ, 2 కానిస్టేబుల్స్ పాత్ర ఉన్నట్లు తేలింది. అధికారులు వారిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఉన్న లుకౌట్ నోటీసులు కొట్టివేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. ప్రమాదం తర్వాత దుబాయ్ పారిపోయిన రహీల్ 4 నెలల పాటు అక్కడే ఉన్నాడు. ఈ కేసులో రహీల్ తండ్రి షకీల్ ను సైతం నిందితుడిగా చేర్చిన పోలీసులు ఆయనపై కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీంతో సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన రహీల్ తనపై ఉన్న లుకౌట్ నోటీసులు కొట్టివేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశాడు. పోలీసులకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, రాత్రి సమయంలో ప్రమాదం జరిగిందని, భారీ గేట్ దగ్గర సరైన సిగ్నలింగ్ ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. నిర్లక్ష్యం వహించిన పోలీసులపై కేసు నమోదు చేయాలన్నాడు. ఈ క్రమంలోనే పోలీసులు రహీల్ ను అరెస్ట్ చేశారు. నాలుగు నెలల కిందట సంచలనం సృష్టించిన ర్యాష్ డ్రైవింగ్ కేసులో బోధాన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. షకీల్ కొడుకు రహీల్ ను పోలీసులు ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. ప్రజాభవన్ దగ్గర భారీ గేట్ ను ఢీకొట్టిన కేసులో రహీల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు రహీల్ ను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. గత ఏడాది డిసెంబర్ 24న జరిగిన పంజాగుట్ట హిట్ అండ్ రన్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం రహీల్ అమీర్ దుబాయ్ పారిపోయారు. రహీల్ కేసు అనంతరం ఊహించని పరిణామాలు తెరపైకి వచ్చాయి. రహీల్ దేశం దాటడంతో అధికారులు సాయపడినట్టు తేలింది. ఈ ఘటన అనంతరం పంజాగుట్ట బోధాన్ సిఐలు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. షకీల్ కుమారుడు విదేశాలకు పారిపోవడానికి సహకరించారని తేలడంతో వారిని అరెస్ట్ చేశారు. యాక్సిడెంట్ తర్వాత సోహైల్ ను పంజాగుట్ట ఠాణాకు కానిస్టేబుల్ తరలించారు. అంతలోనే మాజీ ఎమ్మెల్యే షకీల్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కానీ ఠాణాలో ఏ మంత్రాంగం జరిగిందో ఏమో కానీ సోహెల్ బదులు షకీల్ ఇంట్లో పని మనిషిని కేసులో చేర్చారు పోలీసులు. సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యే కుమారుడు విదేశాలకు పారిపోయాడు. ఈ వ్యవహారంలో సిఐ, నైట్ డ్యూటీ ఎస్ఐ, 2 కానిస్టేబుల్స్ పాత్ర ఉన్నట్లు తేలింది. అధికారులు వారిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఉన్న లుకౌట్ నోటీసులు కొట్టివేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. ప్రమాదం తర్వాత దుబాయ్ పారిపోయిన రహీల్ 4 నెలల పాటు అక్కడే ఉన్నాడు. ఈ కేసులో రహీల్ తండ్రి షకీల్ ను సైతం నిందితుడిగా చేర్చిన పోలీసులు ఆయనపై కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీంతో సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన రహీల్ తనపై ఉన్న లుకౌట్ నోటీసులు కొట్టివేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశాడు. పోలీసులకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని,
రాత్రి సమయంలో ప్రమాదం జరిగిందని, బారికేడ్ దగ్గర సరైన సిగ్నలింగ్ ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. నిర్లక్ష్యం వహించిన పోలీసులపై కేసు నమోదు చేయాలన్నాడు. ఈ క్రమంలోనే పోలీసులు రాహిల్ను అరెస్ట్ చేశారు.